నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ శ్రీకాకుళంలో 7 రోడ్ల కూడలి మిల్లు జంక్షన్ పాత బస్టాండ్ వద్ద ఈరోజు 30,000 మట్టి గణపతి విగ్రహాలు వినాయక వ్రతకల్పం పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా ప్రజలకు పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలన్నారు. మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా మనందరం సమిష్టిగా కృషి చేయాలని, సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుని విగ్రహాలను పూజించాలన్నారు. కృత్రిమంగా లభించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో జిప్సం, గంధం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల పర్యావరణానికి హానికరమని, హానికర రసాయనాలతో తయారు చేసిన గణపతిని నిమజ్జనం చేయటం వల్ల జల వనరులు కాలుష్యానికి గురి కావటం జరుగుతుందని, వీటి వల్ల జల వనరుల నాణ్యత తగ్గటంతో పాటు వృక్ష జంతు జీవనంపై ప్రభావం కలుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, జిప్సం, గంధం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వల్ల నీరు కాలుష్యం అవుతుందని, ఆ నీటిని మనం వినియోగించడం ద్వారా ఊపిరితిత్తులతో పాటు చర్మ, రక్త, కంటి సంబంధిత వ్యాధులు, ఇతర సమస్యలు వస్తాయన్నారు. పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ విగ్రహాల తయారీకి సహజ సిద్ధమైన రంగులను, ప్రకృతితో తయారయ్యే పత్తి, నార వంటి పదార్థాలను వినియోగించుకోవాలని, పర్యావరణ పరిరక్షణ వల్ల రానున్న భావితరాలకు మంచి వాతావరణం అందజేయగలమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావడానికి, పర్యావరణం పట్ల బాధ్యత వహిస్తూ ప్రకృతిని మనం కాపాడుకోవాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం నిరంతరం కూడా చేస్తున్నాం. ఇందులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ప్రకృతి అనేటటువంటిది ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత. అందరూ కూడా సమిష్టిగా మన తాలూకా ప్రకృతిని మనం కాపాడుకుంటూ కేవలం మన కోసమే కాకుండా భవిష్యత్తు కోసం కూడా మనం అందరం కూడా కాపాడి సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతి కానీ కన్నెర్ర చేస్తే దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది ఈరోజు విపత్తుల రూపంలో మనం చూస్తున్నాం. విజయవాడలో వచ్చినటువంటి వర్షాలు కానీ, లేకపోతే వాయనాడులో వచ్చినటువంటి వర్షాలు కానీ, ఇలా అనేక సందర్భాల్లో విపత్తుల రూపంలో ప్రకృతి తన తాలూకు ఆగ్రహం కూడా ప్రజల మీద చూపిస్తుంది. అటువంటివి మనమందరం కూడా తగ్గించుకోవాలనంటే ప్రకృతిని బాధ్యతగా మనమందరం కూడా చూసుకోవాలి. మరి అందులోనే మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం గతంలో కూడా ఎప్పుడు చేసినా సరే శ్రీకాకుళంలో, ముఖ్యంగా శ్రీకాకుళం కార్పొరేషన్లో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా దాన్ని స్వీకరిస్తూ గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా సుమారు 30,000 విగ్రహాలు పెట్టాం. అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా దీన్ని ఆనందంగా స్వీకరిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అదే రకంగా ఎన్ని రోజులు వ్రత కార్యక్రమాలు చేసినా సరే ప్రతి ఒక్క రోజు కూడా బాధ్యతగా కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా చర్చించాం. ఆయన కూడా ముందుగానే రివ్యూ కార్యక్రమాలు ఎస్పీ గారు అందరూ కూడా నిర్వహించుకొని, ముఖ్యంగా సేఫ్టీ వైజ్ కానీ, సెక్యూరిటీ వైజ్ కానీ ఎక్కడ ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా మరి చాలా పద్ధతిగా వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరగడానికి అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. శ్రీకాకుళం కార్పొరేషన్లో సుమారు 4 పాయింట్లు పెట్టాం. విసర్జన కోసం 4 పాయింట్లు పెట్టాం. అలాగే ప్రతి మండలంలో కూడా ఒక పాయింట్ పెట్టి అందరూ కూడా నదిలో కానీ ట్యాంకుల్లో కానీ వెళ్ళకపోయినా సరే క్రేన్లు పెట్టి మరి ప్రత్యేకంగా అవన్నీ కూడా నిమజ్జనం చేసేటటువంటి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా శ్రీకారం చుడుతున్నాం. ఇది భక్తులందరికీ కూడా చాలా ఉపయోగపడేటటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. అందరూ కూడా చక్కగా జరుపుకోండి. ఎక్కడ కూడా గొడవలు లేకుండా సాధారణంగా చూస్తున్నాం. పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కానీ, గ్రామాల్లో విగ్రహాలు పెట్టేటప్పుడు కానీ అప్పుడప్పుడు కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అటువంటి విధంగా కాకుండా ఇదంతా కూడా ఒక సాంప్రదాయబద్ధంగా ప్రజలందరూ కూడా బాగుండాలని, లోక కళ్యాణం కోసం
మన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా అందరూ కూడా కోఆపరేట్ చేయాలని జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఇమీడియట్గా మరి పోలీసులకి కానీ ఎవరికైనా తెలియజేయండి. ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు కూడా అందిస్తామని తెలియజేసుకుంటూ, వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలో శుక్రవారం మార్కెట్ రోడ్ పరిసర ప్రాంతాలు అలాగే కళింగ రోడ్ అంతా కిటకిటలాడాయి. ఈ నెల 7న వినాయక చవితి సందర్భంగా నగరవాసులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులంతా చవితి ఉత్సవాలకు సంబంధించి పత్రి, వినాయక ప్రతిమలు, పూజా సామగ్రిని కొనుగోలు చేసేందుకు తరలి రావటంతో జిల్లా కేంద్రం జన సందోహంగా మారింది. ముఖ్యంగా వ్యాపార ప్రాంతమైన మార్కెట్ పరిసర ప్రాంతాలంతా వినాయకుడికి ఇష్టమైన పత్రిని ఎక్కడికక్కడ చిరు వ్యాపారులు విక్రయిస్తున్నారు. అలాగే మట్టి వినాయక ప్రతిమలను కూడా విక్రయానికి సిద్ధంగా ఉంచారు. అలాగే అందమైన రంగుల్లో వినాయక ప్రతిమలు విక్రయించేందుకు వ్యాపారులు సిద్ధం చేశారు. నగరంలో వ్యాపార కూడళ్ళు జనంతో కిటకిటలాడగా వ్యాపారులు లాభార్జనగా ఈ 2 రోజులే లక్ష్యంగా రేట్లు అమాంతంగా పెంచేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరిలో స్పృహ కలగటంతో నగరంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యాన మట్టి వినాయక ప్రతిమలను కూడా ఈ 2 రోజుల పాటు పంపిణీ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా హాజరయ్యారంటే పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ చేస్తున్న కృషిని అభినందించాల్సిందే. అలాగే పాలిథిన్ కవర్లలో నిషేధంలో కూడా ఇలాంటి స్ఫూర్తినే రాజకీయ నాయకులు, అధికారులు కల్పించాల్సిన బాధ్యతను గుర్తెరగాలి. మనం జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఏ శుభకార్యాలైనా యజ్ఞ యాగాదులైనా మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా మొదట వినాయకుడిని పూజిస్తాం. అంతేకాదు మనం కొత్తగా ఏ పని మొదలు పెట్టినా ఆ పనిని ఏ విఘ్నాలు లేకుండా పూర్తి కావాలంటే వినాయకుడు అండగా ఉండాలని తొలి పూజ నిర్వహిస్తామని మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రంగులు ఉపయోగించని విగ్రహాలను ప్రతిష్ఠించి జలాశయాలను కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ఆ విఘ్నాధిపతి మీకు క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖ సంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు అని తెలిపారు. పోషకాహార లోపంతో ఒక్క మరణం కూడా సంభవించరాదనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ పోషకాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నాయని, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని శ్రీకాకుళం జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బగాది శాంతిశ్రీ చెప్పారు. శ్రీకాకుళం ఐసిడిఎస్ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, పౌష్టికాహార లోపం అనే భారంతో మన దేశం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంపూర్ణ ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పోషకాహార లోపం అనేది 5 ఏళ్ల కంటే తక్కువ పిల్లలు, గర్భిణీ స్త్రీలు, యుక్త వయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుందని ఆమె స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సుమారు 3000 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పోషకాహార లోపంతో ఉన్నవారిని గుర్తించి వారికి ప్రత్యేక ఆహారాన్ని అందించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పౌష్టికాహార లోపం తరచుగా ఆర్థికంగా అట్టడుగు, వెనుకబడిన వర్గాలను ప్రభావితం చేస్తోంది. ఇది ముమ్మాటికి సామాజిక అసమానతలను పెంచుతుంది. అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు లైన్ డిపార్ట్మెంట్ సహకారాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నామని అన్నారు. నెల రోజుల పాటు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వివిధ శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లి విజయవంతంగా ఈ పోషకాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించి రక్తహీనత రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తామని శాంతిశ్రీ చెప్పారు. రైట్స్ కోసం, చైల్డ్ రైట్స్ కోసం, చైల్డ్స్కి ఉన్న ఏదైతే గర్ల్ చైల్డ్కి ఉన్న కొన్ని యాక్ట్స్ కోసం వీటన్నిటిపైన కూడా అవేర్నెస్ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి జరుగుతుంటుంది. వీటితో పాటు న్యూట్రిషన్ పైన కూడా
ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, పర్టికులర్గా గర్ల్ చైల్డ్, అడాలసెంట్ గర్ల్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, దాంట్లో గవర్నమెంట్ నుంచి ఇస్తున్న పోషకాహారం వాళ్ళు మాత్రమే కన్జ్యూమ్ చేసేటట్టు ముఖ్యంగా వాళ్ళపైన హోమ్ విజిట్స్ ద్వారా అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంటుంది. దీనిలో పెద్ద ఎత్తున పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా భాగస్వామ్యం చేస్తున్నాము. వాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది అన్ని రంగాల వారికి కూడా దీని ఆవశ్యకతని తెలియచెప్పి ఎవరిలో జిల్లాలో ఉన్న ప్రతి ఏజ్ గ్రూప్ సంబంధించిన, అంటే మనకి ప్రీ స్కూల్ ఏజ్ గ్రూప్ కానీ, అడాలసెంట్ గర్ల్స్ ఏజ్ గ్రూప్ కానీ, ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఏజ్ గ్రూప్ కానీ, ఎవరిలో కూడా ఇలాంటి ఎనీమియా లాంటి డిసీజెస్, ఎలీమియా లాంటి కండిషన్స్ రాకుండా నివారించటం, ఎవరు మాల్ న్యూట్రిషన్తో చనిపోయే పరిస్థితి ఉండకుండా దానిని నివారించటం, ఈ 2 ముఖ్య లక్ష్యాలుగా ఈ పోషణ్ మహా కార్యక్రమం అనేది జరుగుతుంది. దీనిని విజయవంతంగా 30వ తేదీ వరకు కంప్లీట్ చేయడానికి మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. శ్రీకాకుళం నగరంలో స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాల వద్ద కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు జీవో నెంబర్ 115ని తక్షణం రద్దు చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న వారికి తక్షణం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్టాఫ్ నర్స్ వేదవతి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అందరికీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా ఉద్యోగాలు వచ్చాయని, గడిచిన కొన్నేళ్లుగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తూ కరోనా సమయంలో కూడా మా ప్రాణాలను తెగించి ఎంతోమంది ప్రాణాలు కాపాడామని, మా కుటుంబాలని సైతం పక్కన పెట్టి హాస్పిటల్కి వచ్చిన ప్రతి రోగిని తమ కుటుంబంగా భావించి ఎంతో సేవ చేశామన్నారు. ఇందులో భాగంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారని, వాళ్ళకి ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ కింద కొన్నేళ్లుగా మేము పనిచేస్తున్నప్పటికీ మా చేత సేవ చేయించుకుంటున్నారని, సరైన వేతనం ఇవ్వకపోగా మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయకుండా ఇదిగో చేస్తామంటూ కాలయాపన చేశారు. గత ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు వినతులు ఇచ్చినప్పటికీ కనీసం పట్టించుకోలేదని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేసి మాకు మా కుటుంబాలను ఆదుకోవాలని, ఈ చాలని జీతాలతో కుటుంబాల్ని నడుపుకోవటం చాలా కష్టంగా ఉందని తెలిపారు. మాకు 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ రాలేదని, రెగ్యులర్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రస్తుతం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ రెగ్యులర్ చేయాలన్నారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ వ్యవస్థలో చేస్తున్న ప్రతి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుకి కూడా రెగ్యులర్ చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఇది చాలాసార్లు గత ప్రభుత్వంలో కూడా మేము వేడుకున్నాము. ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం జరుగుతుందని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో కూడా మాకు అదే అన్యాయం కొనసాగుతుంది. సో కాబట్టి మాకు ఈ ప్రభుత్వం అయినా సరే న్యాయం జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోవిడ్ అనే కష్టకాలంలోని మాకు జాబులు ఇచ్చారు. ఆ కష్టకాలంలో కూడా మా ప్రాణాలు తెగించి మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ వదిలేసి మేము వచ్చి, చిన్నపిల్లల తల్లులు కూడా వచ్చి ఇక్కడ ఫీడింగ్ మదర్స్ కూడా, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వచ్చి సేవను అందించాము. ఆ సేవల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి ₹1 కూడా ఎక్స్‌గ్రేషియా లేదు. ఈ రోజు వరకు వాళ్ళ అతిగతి చూసిన ప్రభుత్వం కనిపించలేదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి ఎమ్మెల్యేకి, ఎంపీలకి ఇచ్చాము. అందరికీ రిక్వెస్ట్ చేశాము. మా రిప్రజెంటేషన్లో మా బాధని వెలిగించుకున్నాము. అందరూ చదివారు. మీరేమీ బాధపడొద్దమ్మా, మీకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది తప్పకుండా అని ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే కూడా చెప్పారు. మాకు న్యాయం జరగాలనేసి మేము ఈ పోరాటం చేస్తున్నాము. గత కొద్ది రోజులుగా, కొద్ది ఏళ్ళగా, 4-5 సంవత్సరాల నుంచి ఇంకా కొంచెం గట్టిగా చేస్తున్నాము. 14 సంవత్సరాల నుంచి మా సీనియర్స్ కూడా చేస్తున్నారు. పాతుకుపోయారు ఇదే కాంట్రాక్ట్ వ్యవస్థలోని. వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. రెగ్యులర్ నోటిఫికేషన్ లేక, రెగ్యులర్ ఉద్యోగం లేక. ఇప్పుడు మాకు ఏ రకంగా ఏ వ్యాధి వచ్చి చనిపోయినా సరే మాకు ₹1 కూడా ఎక్స్‌గ్రేషియా రాదు. ఎందుకంటే మేము కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కాబట్టి. మేము నెలంతా జాబ్ చేస్తే మాకు ఆ జీతం డబ్బులు తప్పించి ఇంకే రకంగా కూడా ఆదుకోవడానికి ఏది బెనిఫిట్స్ లేవు. ఉద్యోగ భద్రత లేదు. మాకు కావాల్సిన బెనిఫిట్స్ ఇమీడియట్గా ప్రభుత్వం కల్పించాల్సిందిగా కోరుతున్నాను. అంతకన్నా ముందర ఫస్ట్ మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇప్పిస్తూ ఈ ప్రస్తుతం కాంట్రాక్ట్ వ్యవస్థలోని గత 15 సంవత్సరాలుగా పాతుకుపోయిన మా అందరికీ కూడా
న్యాయం జరిపిస్తూ మా అందరికీ కూడా రెగ్యులర్ చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. మట్టి గణపతి విగ్రహాలను తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరూ పూజలు చేయటం ద్వారా పర్యావరణ పరిరక్షణలో మనం కూడా భాగస్వామ్యం కావాలని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు కోరారు. నగరంలోని శ్రీశక్తి కన్వెన్షన్ భవనం వద్ద 1000 మట్టి వినాయక ప్రతిమలను డాక్టర్ సూర శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణాలకు అధినేత, దైవశక్తుల్లో ముఖ్యుడు, పనులు సజావుగా సాగాలంటే వినాయకుణ్ణి భక్తితో పూజించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు. వినాయక చవితి పండుగ ఒక ప్రత్యేకత కలిగి ఉన్న పండుగ అని పేర్కొన్నారు. ప్రకృతిలో మమేకమయ్యే పర్యావరణ సమతుల్యత కాపాడే సహజ సిద్ధమైన పూల మొక్కలు, ఆకులతో పూజించే ఆచారం కలిగి ఉన్న పండుగ అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తదితర మెటీరియల్ తయారు చేసే విగ్రహాల వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మట్టి గణపతి విగ్రహాలను మాత్రమే పూజలు చేయాలని తెలిపారు. మట్టి గణపతి విగ్రహాలను పూజించే సంస్కృతి, సంప్రదాయాలు ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా విజయవాడలో వరదల నేపథ్యంలో ప్రజలకు ఆత్మస్థైర్యం కలిగించి ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కల్పించాలని వినాయకుణ్ణి కోరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ వినాయక సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరము మట్టి వినాయక విగ్రహాలని వాతావరణ పరిరక్షణ కోసము మట్టి విగ్రహాలని పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఈ సంవత్సరము అలాగే మట్టి విగ్రహాలని పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. అందరూ ఈ విగ్రహాలను తీసుకొని వినాయక చవితి పూజా కార్యక్రమం చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ 1000 మట్టి గణపతి ప్రతిమలను మరియు వినాయక వ్రతకల్ప పుస్తకాలను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ చేతుల మీదుగా ఉషా డెంటల్ హాస్పిటల్ ఎండి పొడుగు కళ్యాణ చక్రవర్తి ఉచితంగా పంపిణీ చేశారు. స్థానిక హడ్కో కాలనీ పార్కులో ఉషా డెంటల్ హాస్పిటల్ ఎండి పొడుగు కళ్యాణ చక్రవర్తి ప్రతి ఏటా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా 1000 మట్టి గణపతి విగ్రహాలను మరియు 1000 వినాయక వ్రతకల్ప పుస్తకాలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఇలా మట్టి వినాయక ప్రతిమలను పూజించటాన్ని ప్రోత్సహించటం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ఉషా డెంటల్ హాస్పిటల్ డాక్టర్ సుష్మా, సిఈఓ కె శివలింగం, మేనేజర్ తులసీదేవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ హడ్కో కాలనీ పార్క్ అభివృద్ధి చేయవలసిందిగా ఎమ్మెల్యేను కోరారు. అలాగే తన వంతు సహాయంగా బెంచీలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్కు ధన్యవాదాలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా గత 3 సంవత్సరాలుగా మేము ఇక్కడ నిర్విరామంగా మేము మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక 1000 మందికి మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా ప్రియతమ ఎమ్మెల్యే గారు గొండు శంకర్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి మరియు ఈ పార్టీ పెద్దలకు, ఈ వార్డు ఇన్ఛార్జీలకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుణ్ణి పూజిద్దామని, పర్యావరణాన్ని పరిరక్షిద్దామని శ్రీకాకుళం జిల్లా వాసులు అంటున్నారు. గత 2 రోజులుగా శ్రీకాకుళం జిల్లా అంతటా ఆదిదేవుని పండగైన వినాయక చవితి కొరకు వాడవాడలా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో చేస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. నగరంలోని రైతు బజార్ జంక్షన్లో 10,000 మట్టి వినాయక ప్రతిమలను మరియు శ్రీకాకుళం ఆర్ట్ ఆఫ్ లివింగ్ శాఖ 30,000 విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పర్యావరణ ప్రేమికులు మాట్లాడుతూ
పర్యావరణానికి మేలు చేసే విగ్రహాలను ప్రతి ఒక్కరూ పూజించాలని చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయటం వల్ల వాటి నుంచి వచ్చే రసాయనాలు నీటిలో కలవటంతో జలచరాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని అన్నారు. అదేవిధంగా విజయవాడలో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలను బాపి సుఖ సంతోషాలు అందించాలని వినాయకుణ్ణి కోరుకున్నారు. మట్టి వినాయకులను చెరువుల్లో, నదుల్లో నిమజ్జనం చేయటం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చని వారన్నారు. ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఒక పెద్ద ఉద్యమంలా సాగుతుంది. విజయవాడలో వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న ప్రజల్లో ఆత్మస్థైర్యం కలిగించి వారిని కష్టాల నుంచి తొలగించాలని ప్రతి ఒక్కరూ ఆ వినాయకుడిని భక్తితో పూజిద్దామని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ మన చేతిలో ఉందని ప్రతి ఒక్కరూ ఇది గ్రహించి మట్టి వినాయక విగ్రహాలతో పూజలు చేసుకోవాలని కోరారు. శ్రీ కచ్చపి కళాక్షేత్రం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఈ నెల 8వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రముఖ గాత్ర సంగీత విద్వాంసులు అభిలాష్ గిరిప్రసాద్ చెన్నై వారిచే గాత్ర సంగీత విభావరి జరుగుతుందని సంస్థ కార్యదర్శి బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ తెలిపారు. స్థానిక బాపూజీ కళామందిర్లో ఈ నెల 8వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు గాత్ర సంగీత విభావరి ఉంటుందని, ఈ కార్యక్రమానికి వాయులీనంపై మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగంపై బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ, ఘటంపై మావుడూరు సూర్యప్రసాదరావు వాయిద్య సహకారాన్ని అందిస్తారని స్థానిక కత్తెర వీధిలో గల శ్రీ రాజరాజేశ్వరి పీఠంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కచ్చపి కళాక్షేత్రం గౌరవాధ్యక్షులు పేడాడ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ, కచ్చపి కళాక్షేత్రం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గొప్ప గొప్ప శాస్త్రీయ సంగీత కచేరీలను ఏర్పాటు చేసి సంఘానికి ఒక సంస్కారాన్ని, సంస్కృతిని అందిస్తుందన్నారు. కచ్చపి కళాక్షేత్రం ఉపాధ్యక్షులు శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతి సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ మాట్లాడుతూ, కనుమరుగవుతున్న శాస్త్రీయ కళలను యువతే ముందుకు వచ్చి బతికించాలని, ఈ పనిలో బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ ఎప్పుడూ ముందుంటారని అభినందించారు. కచ్చపి కళాక్షేత్రం వ్యవస్థాపక కార్యదర్శి బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ మాట్లాడుతూ, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి మహానగరాల్లో జరగాల్సిన కచేరీ ప్రపంచ స్థాయి గాత్ర సంగీత విద్వాంసులు అభిలాష్ గిరిప్రసాద్ గారి కచేరీ శ్రీకాకుళంలో జరగటం మన అదృష్టమని, సంగీత అభిమానులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ తేనేటి నాగేంద్ర శర్మ, శతావధాని రంప సాయి కుమార్ శర్మ పాల్గొన్నారు. ఇవన్నీ కూడా తను ఒక సంస్థ ద్వారా సాధించడం అనేది నేను ఎప్పుడు కూడా అతనికి అదే నేను చెప్తూ ఉంటాను మా మేనల్లుడికి. కాబట్టి నేను చెప్పడం కాదు, ఇది సభాముఖంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలకు మనందరం చేయూతనివ్వాలి. చేయూతనిస్తే కానీ ఈ కార్యక్రమం ముందుకి వెళ్ళడం చాలా కష్టం. ఒక చేతుల మీద నడవడం అంటే కష్టం. కాబట్టి కచ్చపి కళాక్షేత్రం మనందరిది అని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలు నా కోరిక ఏంటంటే అందరం సహకరిద్దాం. అందరూ ఒకటిగా చేరి 10 పువ్వులు మాల కలిస్తే ఒక దండ అవుతుంది, 10 పుష్పాలు కలిస్తే. అలాగా అందరూ కూడా తలో పుష్పాన్ని ఈ కచేరీలో సమర్పించి, ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు మన ఊరిలో జరగడం చాలా పెద్ద విశేషం. ఎందుకంటే మన జిల్లాలో మనం చివరికి ఉన్నాం. ఎక్కడి నుంచో రావాలి అంటే చాలా శ్రమదమాదులకు వచ్చి వారు రావాలి. వారందరినీ అలాగే రప్పించి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ కచ్చపి కళాక్షేత్రానికి మనవంతుగా ముందు ఆ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయవలసిందని మా జీవన్ టీవీ తరపున మీ అందరికీ మరొకసారి ప్రార్థిస్తూ, ఈ ఉపాధ్యక్షులుగా నేను చేయగలిసింది ఎప్పుడూ వాళ్ళకి నేను తోడుంటానని మాటిస్తూ శ్రీమాత్రే నమః. వాళ్ళు తంబురానే మనం 18,000 రూపాయలు తంబురానే మనం ప్రజెంట్ చేసాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులని చేసాం. ఎంకరేజ్మెంట్ కార్యక్రమాలు కూడా మేము కచ్చపి కళాక్షేత్రం ద్వారా అది కూడా సాహసోపేతమైనటువంటి కార్యక్రమమే చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్లో చెయ్యాలి, కానీ కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల త్యాగరాజారాధనోత్సవాలు ప్లస్ ఈ 11వ వార్షికోత్సవాన్ని జాన్యువరిలో చాలా వైభవోపేతమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. దానికి కూడా వర్ణం, గీతాలు, బేసిక్స్ సంబంధించినటువంటి కొన్ని పోటీలను మేము కండక్ట్ చేయడం జరుగుతున్నది. అనంతరం మృదంగ విభాగంలో మృదంగం ప్లస్ వైలను కూడా
నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా వైలిన్ మృదంగం 2 కూడా పోటీలను కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఆ పోటీలు కూడా కేవలం వాళ్ళకి ఏదో పారితోషికం ఇవ్వడానికి కాకుండా ఏదైతే వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారో ఆ మృదంగాన్ని గిఫ్ట్గా ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకొని వాళ్ళకి అది ఉపయోగపడే విధంగా అది ఇవ్వడం చేస్తున్నాం. అలాగే జనవరిలో అందరి చేత ఎవరైతే సంగీతం నేర్చుకుంటున్నారో అప్గ్రేడ్గా పాడుతున్నారో అలాగే గ్రేడ్లు గట్రా వచ్చిన వాళ్ళు పాడుతున్నారో వాళ్ళందరికీ కూడాను ఒక వేదికగా 3 రోజుల పాటు ఈ యొక్క నిర్విరామ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కచేరీలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. లోకల్గా ఉన్నవాళ్ళు, స్థానికంగా ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల అందరూ కూడా వాళ్ళందరి పేర్లు వేసి ఒక ఎంకరేజ్మెంట్గా మనం త్యాగరాజస్వామి వారి ఉత్సవాన్ని చేస్తూ అందులో పెద్దవాళ్ళని ప్రధాన కచేరీలుగా పెట్టడం జరుగుతుందని అందరికీ తెలియజేసుకుంటూ మాయి శ్రీ కచ్చపి కళాక్షేత్రం నేను గౌరవ అధ్యక్షులుగా, నా పేరు పేడాడ వెంకట ప్రతాప్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా ఉన్నా. మరి ఎన్నో కార్యక్రమాల్లో చేస్తూ వచ్చే నెల సంస్కృత నెలసరి విభాగానికి సంబంధించి శ్రీ నిరంజన్ శ్రీనివాసన్ గారు, మరి డాక్టర్ శ్రీ నిరంజన్ శ్రీనివాసన్ గారు చెన్నై బృందం వారిచే ఒక అద్వితీయమైనటువంటి గాత్ర కచేరీని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేటటువంటి డిసెంబర్ నెలలో నవంబర్ నెల 20వ తారీఖున కూడా మరి కీర్తిశేషులు పినాకపాణి గారి తాలూకా సంస్మరణ సందర్భంగా వారిని స్మరించుకుంటూ మరి అద్వితీయమైనటువంటి వాగ్గేయ కీర్తనలో ఆలాపనలో దిగ్గజాల్ లాంటి మరి ప్రముఖ గాత్ర విద్వాంసులు శ్రీ మల్లాది బ్రదర్స్ వారిచే అద్వితీయమైనటువంటి కచేరీని మరి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని అద్వితీయంగా ప్రతి నెలా కూడా మరి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి సంగీత ప్రపంచానికి అద్వితీయమైనటువంటి కళల పట్ల ఉన్నటువంటి ఆసక్తి కలిగిన వారికి మరింత ఆస్వాదాన్ని ఇస్తూ మంచి ఒక సంస్కృతిని, సంస్కారాన్ని అందిస్తున్నటువంటి కచ్చపి కళాక్షేత్రం మరి మీ అందరి తాలూకా ఆదరాభిమానాలతో, మీ అందరి ఆశీస్సులతో మీ అందరూ విచ్చేసి ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎవరికి తోచిన విధంగా వారు కృషి చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యావరణ పరిరక్షణ కోసం మేము సైతం అంటూ గోల్డ్ ముందుకు వచ్చింది. గోల్డ్ సంస్థ తరపున ఈ ఏడాది పెద్ద ఎత్తున వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గల గోల్డ్ మెయిన్ బ్రాంచ్ వద్ద ప్రత్యేకంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీని సంస్థ అధినేతలు చేపట్టారు. మట్టి గణపతి విగ్రహాలతో పాటు వినాయక వ్రతకల్పం పుస్తకాలను ప్రజలకి పంచిపెట్టారు. గోల్డ్ అధినేతలు ముత్యాల మురళి, టి ఆదిత్య కుమార్ స్వయంగా మట్టి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జ్యువెలర్స్లో పనిచేస్తున్న మేనేజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులు వినాయకుడిని తొలుత పూజించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇటువంటి వినాయక పూజను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని మట్టి గణపతి విగ్రహాలతో పాటు వ్రతకల్పం పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. ఆ విఘ్నాధిపతి చెల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం చల్లవానిపేట గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు డాక్టర్ మెండ రామారావు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు బోధనతో పాటు పాఠశాల వాతావరణం, పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దటమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేసినందుకు గ్రామ ప్రజలను, విద్యావంతులను పాఠశాలలో మమేకం చేసి బోధనలో అధునాతన పద్ధతులు ఉపయోగిస్తూ ప్రకృతి ద్వారా విద్య బోధించుట, ప్రజలకు సహాయ సహకారాలు అందించినందుకు విద్యా వ్యవస్థలో డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్గా, స్టేట్ రీసోర్స్ పర్సన్గా, కీ రీసోర్స్ పర్సన్గా కూడా ఉపాధ్యాయులకు ఎన్నో శిక్షణలు అందించారు. మెండ రామారావు శుక్రవారం మాట్లాడుతూ సేవలను గుర్తిస్తూ నేషనల్ సోషల్ జస్టిస్ ఫార్మ్ న్యూఢిల్లీ, శ్రీ ఫౌండేషన్ విశాఖపట్నం ఎన్జిఓల సంస్థ ద్వారా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రెసిడెన్షియల్ మెడల్, విశాఖపట్నం స్వచ్ఛంద సంస్థ చేయూత ఫౌండేషన్ వారిచే మదర్ తెరిసా సేవారత్న అవార్డు, డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పిహెచ్డి డాక్టరేట్ అందుకోవటం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం నగరంలో స్థానిక డే అండ్ నైట్ కూడలిలో ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపు మేరకు ప్రతి ఇంటికి మట్టి వినాయకులు పూజించాలనే ఆశయంతో మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు.
నియోజకవర్గంలో ప్రతి డివిజన్ ప్రతి వార్డులో ఉన్న టీడీపీ నేతలకు ఆదేశాలు ఇచ్చి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలని నియోజకవర్గం వ్యాప్తంగా 30,000 వినాయకుని విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డ్ ఇన్ఛార్జీలు మాట్లాడుతూ ఆయన ఎమ్మెల్యే కాకముందు నుండే కొన్ని వేల విగ్రహాల పంపిణీ చేశారని, అలాగే ఇప్పుడు ఆయన శాసనసభ్యునిగా అదే బాటలో అందరికీ విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కళ్యాణ వెంకట్రావు 9వ వార్డు, జి మధు 12వ వార్డు, ఏడవ వార్డు అట్టాడ సన్యాసిరావు, 13వ వార్డు శంకర్ వారి చేతుల మీదుగా మట్టి వినాయకుని పంపిణీ చేశారు. మన శ్రీకాకుళం ప్రియతమ ఎమ్మెల్యే గుండు శంకర్ గారు సుమారు 30,000 మట్టి విగ్రహాలను పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. పరిరక్షణ కార్యక్రమాన్ని అరికట్టడానికి ఆయన మన కేంద్ర మంత్రివర్గం వరకు రామ్మోహన్ నాయుడు గారు ఆల్రెడీ అక్కడ 7 రోడ్లో స్టార్ట్ చేశారు. అలాగే మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మన ఎమ్మెల్యే గారు అయిన శంకర్ గారు ఇక్కడికి డే అండ్ నైట్లో బుర్ర మధు గారికి, కిస్ గారికి, ఇంటి శంకర్ గారికి, ఆమె 13వ డివిజన్ ఇన్ఛార్జ్ కళ్యాణ వెంకట్రావు నేను కలిసి ఇక్కడ ఈ విగ్రహాన్ని మేము పంపిణీ కార్యక్రమం చేశాము. ఆయనకి ఆ కుటుంబానికి ఆ దేవుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఎల్లవేళ్ళ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.